ఆ 2 లక్షల రూపాయలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇస్తావా? 1,05 రూపాయలు వడ్డీ ఇప్పిస్తా. అంటే అసలు 2 లక్షలు తమ ఉంచుకుంటారా? 2 లక్షలే? ఇదిగో కిట్టయ్యో, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకోనా? డబ్బులు వచ్చాను కానీ పెళ్లి చేసుకున్నానండి. కిట్టయ్యకి మీ అందరి గురించి బాగా తెలుసు. ఈ డబ్బులు ఎట్టి కిట్టయ్య నేను డైరీ ఫారం పెట్టుకున్నా కదా కిట్టయ్య. వాళ్ళ మాటలకేం గాని ఆ డబ్బు ఇలా ఇచ్చావంటే ఈ ఇల్లు పూర్తిగా పడగొట్టేసి వాస్తు ప్రకారం కొత్తిల్లు కట్టి పెడతాను. ఇవ్వు నాయన. అరే ఈ డబ్బు తీసుకెళ్ళి మన ధడేల కన్స్ట్రక్షన్ కంపెనీ. డబ్బులు కాదండి, చాక్లెట్లండి. చాక్లెట్ మరి డబ్బులేవి? వద్దనేసారు కదండి. దాదే ఉంది నాయన, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం పదా. అబ్బే, అప్పుడే అనాథ పిల్ల ఆశ్రమానికి చందా ఇచ్చానండి. ఇదిగో మన పిల్లకాయల కోసం చాక్లెట్ ఇచ్చా. నువ్వెక్కడి మనిషిరా బాబు? చాక్లెట్ పట్టుకొచ్చి డబ్బులు వదిలేస్తా? డబ్బుదేముందండి, చించేస్తే చిత్తుకాయండి. అయినా డబ్బు నాకేం చెప్పండి. నువ్వెప్పటికీ మారదు కిట్టయ్య. నీలాంటి వాళ్ళు భూమి మీద కనీసం ఒక్కళ్ళైనా ఉండాలి, కానీ ఒంటరిగా కాదు, జంటగా ఉండాలి. ఎవరినైనా ఎత్తుకొచ్చామంటారా? రాక్షస వివాహం చేసుకోవడానికి కిట్టయ్యకేం కర్మరా, గాంధర్వ వివాహమే చేసుకుంటాడు. 14 లక్షల చావు పుట్టుకలిక్కడా. ఎవరా మీరు? వాస్తు పురుషులం. వాస్తు పురుషుల? ఎవరా మీరు? తప్పు నాయన, విశ్వ కళ్యాణం కోసం జరిగే సత్కార్యాన్ని ఆపితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నా ఇంటి ముందు నాకే తెలియకుండా గోతులు తవ్వుతూ నాకే నీతి పడాలి చెప్తారా? అసలు ఎవరా మీరు? వాస్తు వజ్ర జ్యోతిష్య బ్రహ్మ శ్రీ బృహస్పతి గారు. బృహస్పతి కాదురా, బృహస్పతి. ఆ. వాస్తు విశ్వవిద్యాలయం కడదామని హైదరాబాద్ మొత్తం శోధించాను ఆయన ప్లేస్ కోసం. నీ అదృష్టం, నీ ఇల్లు మాకు నచ్చింది. వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నాం. నా ఇంట్లో వాస్తు విశ్వవిద్యాలయం నిర్మించడానికి అసలు ఎవడరా? లాది లాది అనుకున్నది నీది కాదురా. నాది నాది అనుకున్నది నీది కాదు నాయన. వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొచ్చావు, వెళ్ళేటప్పుడు ఏం మోసుకెళ్తావు? మీరు కానివ్వండి రా. నేను నీకే ఉపకారం చేశాను రా, నన్ను ఇలా హింసిస్తున్నావు. అసలే ఆ కవర్లో వచ్చిన కాగితం ఏంటో తెలియక నానా అవస్థలు పడుతున్నాను రా. కాగితం అదేమిటి నాయన? ఏదిటివు? 1 మినిట్, ఇది పట్టుకోరా సార్. నాకెవడో ఉత్తరం రాశాడు సార్, అది రిజిస్టర్ పోస్ట్ లో పంపించాడు. దాన్ని ఎవడో చదవలేకపోతున్నాడు సార్, మీరు చదవగలరా అండి? బహుభాషా కోవిదనం నేను చదవలేనిది ఏముంటుంది నాయన? చదివి పెట్టండి సార్. అవశ్యం. ఎవరో నీకు తమాషాకి తెల్ల కాగితం పంపించారు నాయన. తెల్ల కాగితమా? అవును నాయన. ఇది తెల్ల కాగితమా? తెల్ల కాగితం రా. చేసుకుంటావే నాయన, తెల్ల కాగితమే అది. తెల్ల కాగితం ఎవడైనా రిజిస్టర్ పోస్ట్ లో పంపిస్తాడా? రిజిస్టర్ పోస్ట్ లో ఆట పట్టించడం కోసం పంపించుంటారు నాయన. ఆట పట్టించాడా? వీడెవడో తెగరోడ్లో ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పేస్తా, లేకపోతే చంపేస్తాడేమో. ఒక్కసారి ఆ కాగితం ఇవ్వు నాయన, తీక్షణంగా చూస్తాను. చూడు, ఇది భూతత్వం నాయన, కడుపులో ఉన్నది కూడా కనిపిస్తుంది. ఇదే చూడు. ఆహా, ఓహో, ఓహో, ఆహా. జిగ్రీ దులుక్, జిగ్రీ దుడుక్క, బుగ్రీ బుడుక్, బుగ్రీ బుడుక్క, గుండు గుటుక్, గుండు గుళక్క. అవును నాయన. ఏ భాష స్వామి? దేవనాగరి భాష, పాళీ భాష కలిపింది నాయన. నీకు శుభం జరుగుతుంది. అంటే నేను ట్రాఫిక్ మినిస్టర్ అవుతానన్నమాట. అవును బాబు, ఒకసారి కళ్ళు మూసుకొని చెట్టు పైకి చూసి దండం పెట్టుకో. దండం పెట్టుకో. అలాగే తీసుకో. వెంటనే స్నానం చేసి ట్యూషన్ రెడీగా ఉండు. చెప్పింది అర్థమవుతుందా? అలాగే డాడీ. వాస్తు బొమ్మగారు లేనట్టున్నారండి. ఎవరి కొంపనో కోల్చడానికి వెళ్ళి ఉంటాయి. వచ్చేస్తా సార్. హలో, మన పాప. నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అందరిలాగా పిల్లల్ని నమ్మేసి చేతులు దులిపించుకునే టైప్ కాదు మనం. మరి ఆ పాపను బాగా చూసుకుంటున్నావు లేదో చెకింగ్ చేసుకోవాలి కదా. మా కూతురు మేము బాగా చూసుకుంటాం, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దాం, వెళ్ళు. సరే, మీ ఆవిడ కూడా మాట చెప్పేసి వెళ్తాను. బ్లాక్ మెయిలా? ఇలా చెకింగ్ కోసం వచ్చినందుకు 5,000 ఛార్జ్ కూడా చేస్తాను. అవును, ఆ రిక్షా కిట్టయ్య ఇక్కడికి వచ్చాడేంటి? కిట్టయ్య రిక్షా తోలడు, ఆటో నడుపుతాడు. ఓహో, వాడు ఒకప్పుడు రిక్షావే తోలేవాళ్ళే. బాగుంది. పెద్దమ్మా, ఆరోగ్యం ఎట్టుందే? బానే ఉంది నాయనా. ఆ పేపర్ ఇచ్చుకో.
దాంతో నీటి హైదరాబాద్లో అయిపోయినాయి నీళ్ళు. సారు మా ఆయనకు పానం బాగలేదు, మందులకు కూడా డబ్బు లేవు. 20 రూపాయలుంటే ఏంటి సారు? అయ్యయ్యో, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం కదూ. నువ్వు వెళ్ళి మందులు తెచ్చుకోమ్మా. థ్యాంక్స్ సారు. అలాగే అమ్మా. ఊరుకోమ్మా, కాస్త ఓర్చుకో, కొంచెం ఓపిక పట్టు. డాక్టర్ గారు, ఇదివరకే మాకు 2 సార్లు బిడ్డలు పుట్టి చనిపోయారు. ఈసారి కూడా అలా జరిగితే నా భార్య నాకు దక్కదు. డోంట్ వరీ. కొంచెం సేపు, కొంచెం సేపు. డాక్టర్ గారు, సారీ అండి, బిడ్డ పుట్టి చనిపోయింది. ఓహో, ఇరుగు తెస్తే పొరుగు తెస్తే తీసుకెళ్ళి. నీకు విషయం తెలుసా? నీకు అమ్మిన ఆ పాపని వాడి రిక్షాల నుంచి కొట్టుకొచ్చేసాను. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక చిన్న పాప. तो फुल एक हाफ ठीक है 5 लाख होता. 5 లక్షల? उतना ही नहीं, अगर मेरे आदमियों को मार लगा, हाथ पांव टूटा, जान चले गया तो उसका एक्स्ट्रा पैसे देना पड़ता. అరే ఓ, నాదేమైనా ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్నావా? మరైతే ఫ్రీగా చంపడానికి నేనేమైనా యమధర్మరాజును అనుకున్నావా? వడ్రా వీడు. అనవసరమైన డిస్కషన్స్ వద్దు. పని పూర్తి చేయి, డబ్బు నేనిస్తాను. నాలుగు పుట్టుకుందేవరా? నాలుగు పొట్టిగా లేదు పట్టేలు, ముక్కు పొట్టుకుంది. నాకు నాలుక ముక్కు 2 పట్టుకొని ఉన్నాయి, మరి నేనేం చేయను? పానపరాగు తిని ఇప్పుడు అయితే నీ తల్లి పటేలా, ఏం చేస్తున్నావు పటేలా? కనిపించలేదారా? నాలుగుతో ముక్కు పట్టుకుంటున్నాం. ముక్కు పట్టుకుంటే ఏమవుతుంది? ఏమొస్తా అది కిరాయి. నీ తల్లి నకరాలు చేస్తున్నావు బే, కిరాయి ఎదురా? నీకు తెలియదేముంది పట్టేలా, దేశంలో పంటలు పంటలేదు, చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, కడుపులు మండిపోతున్నాయి, ఒక్కడి దగ్గర ఒక్క పైసా లేదు. లేనోడు లేనట్టే ఉన్నాడు, ఉన్నోడు పైకి పోతనే ఉన్నాడు. ఏండు నీకున్నది ఒక లత్కోరు డొక్కట డొక్కు బండి, నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావురా? దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అన్నాడు గురజాడ. గట్లనా? రూములంటే పొగడికి రాబోయే, రూములంటే కిరాయో అన్నాడు పటేలు. కథలు చెప్తున్నావురా కథలు? నీకేం పట్టేలా, కడుపు నిన్నోడివి. నాలుగుతో ముక్కట్టుకుంటావు, ఇంకేమైనా అట్టుకుంటావు, ఎన్ని ఆటలైనా ఆడతావు. ఆటలా? అరే ఆటో, ఇవి ఆటలారా? ఆటలు కాదు, పందెం. నాలుగుతో ముక్కట్టుకుంటే 1000 రూపాయలు వస్తాయి. నాలుగుతో ముక్కు పట్టుకుంటే 1000 రూపాయల, మరి పళ్ళతో ముగ్గురుకుంటే? ఏంది? పళ్ళతో ముక్కు కొరుకుతావు అయితే 2000 రూపాయలు. నాకంత ఆశ లేదు కానీ పట్టేలా, నేను గెలిస్తే కిరాయి మాఫీ చేయి చాలు. అరే ఇంజనీరు పట్టేలా మాట్లాడితే మాఫీ చేయమంటాడు. లగాన్ సినిమా గిట్ట చూసినారా? కిరాయికి డబ్బులు లేవంటున్నాడు, మరి లాగానెట్టా చూస్తాడు పటేలు. సరితి ఏది పళ్ళతో ముక్కు కొరుకో. వద్దు పట్టేలా, ఓడిపోతావు పట్టేలా. నేను ఓడిపోతాను, నువ్వు కానివా? దానికి నేను ఎందుకు పట్టేలా, నా అసిస్టెంట్ పళ్ళ రోజాలు దా. నువ్వే అడక తింటావు, నీకు అసిస్టెంట్ ఓడారా? అట్లనొద్దు పట్టేలా, ఏ పుట్టలో ఏ పా ఉంటుందో, ఏ నోట్లో ఏ పళ్ళు ఉంటాయో. గెలిస్తే మాఫీ చేస్తారా? సరే నువ్వు ముందైతే ముక్కు కోరుకో. కట్టుడు పళ్ళతో ముక్కు కోరుకుంటాడు, చెప్పవేం ఇంజనీరు? అందుకే పటేలా బుర్రన్న ఉండాలా, బుర్ర మీద టోపీ అంటే నాకు 2 లేవంటావురా? అడ్డడ్డడ్డడ్డడ్డ, అమ్ములు ఏమ్మా ఈశాన్యంలో పెట్టావేమమ్మా పిన్నీసు, బరువు గదు, నైరుతిలో పెట్టుకోవాలి. తప్పమ్మా, అలా అనకూడదు, గుడికెడుతున్నాం అని చెప్పాలి. పాపకి బాగైతే గుడికి వస్తానని తను మొక్కుంది. శంషాబాద్ సాయిబాబా గుడికి వెళ్తున్నాం. శుభం. అమలు రామా, వెళ్ళమ్మా. ఈ దేవుడానికి పేరేంటి? సాయిబాబా.